ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ అందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తూ ఈ యొక్క 36వ రోజు కొరకై మరి 19 జూన్ కొరకై దేవుని మహిమ చెల్లిస్తూ మరి మనం సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో మరి ధ్యానం చేస్తూ ఉన్నాం. సామెతలు 11వ అధ్యాయము ఎన్ని వచనాల వరకు చూసాం మనం? 18 వరకు చూసాం. 18 వచనాలు. 13వ భాగం అయిపోయింది. 14వ భాగం రెండు విధములైన గమ్యం. 14th పార్ట్ రెండు విధములైన గమ్యములు. యథార్థమైన నీతి జీవదాయకము, దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును. యథార్థమైన నీతి చూడాలి మీరు. నీతి గొప్పది, యథార్థమైన నీతి అది దైవికమైంది, దేవుని బిడ్డలు మాత్రమే కలిగి ఉండగలిగినది. ఈ యథార్థమైన నీతి బైబిల్ అంటుంది జీవదాయకము. జీవదాయకము. మనకు రకరకాలైన ఆదాయాలు మనకు తెలుసు. నేను ఇలా అంటాను, ఇది జీవ ఆదాయము అంటాను. నీకున్న ఎన్నో ఆదాయాల కంటే కూడా యథార్థమైన నీతి అనేది మంచి ఆదాయం అనే మాట దయతో మీరు అర్థం చేసుకోగలిగితే చాలా మంచిది ప్రియులారా. దేవుని పిల్లలు యథార్థమైన నీతి కలిగి ఉండాలి. దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయుడు. చూడండి, అందుకే రెండు విధములైన గమ్యాలు అన్నా. నేను చాలాసార్లు చెప్పాను, బైబిల్లో ఎక్కడైనా జీవము అని కనబడ్డదనుకోండి, ఏంటది? పరలోక సంబంధమైంది, ఎటర్నల్ లైఫ్. అది 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 కేవలం భూ సంబంధమైన జీవదాయకం గురించి కాదు. దుష్టక్రియలు విడువక చేయువాడు మరణము అన్నాడు. రెండు గమ్యాలు, జీవమా మరణమా. దేవుడు నీ ముందే పెట్టాడు, నా ముందే పెట్టాడు. చాయిస్ ఈజ్ యువర్స్ అండ్ మీ. డిసైడ్ చేసుకోవాలి. రెండు గమ్యాలు నీ ముందున్నాయి. జీవం వైపు వెళ్ళాలంటే యథార్థమైన నీతి ఉండాలి, మరణం వైపు వెళ్ళాలంటే దుష్టక్రియలు విడవక చేయాలి. ఆ మధ్య కాలంలో దైవజనులు కూడా మాట్లాడాను, సండే అనుకుంటా కదా, జీవము మరణము మీ ముందు ఉంచాలి, కీడు మేలు మీ ముందు ఉంచాలి. ఒక్క విషయాన్ని మీరు గమనించాలి, ఎప్పుడు కూడా దేవుడు ఒక్క మార్గాన్నే ముందు పెట్టి ఎన్నుకోమని చెప్పే బలవంతం చేసేటోడు కాదు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బైబిల్లో. దేవుడు మంచి చెడు తెలివినిచ్చి చెట్టు పెట్టినట్లే జీవవృక్షాన్ని కూడా పెట్టాడు. టిపికల్ లాంగ్వేజ్ మంచి చెడు చెట్టు అంటే సింపుల్ లాంగ్వేజ్ మరణం. ఆ చెట్టు పండు తింటే సస్తావు, అది మరణం. నిత్యము జీవించి ఇంకొక పంట కూడా ఉంది, అది జీవం. మీరు గమనిస్తున్నారా? సాతానుగాడు అక్కడికి తీసుకుపోయి తినిపించి చంపేశాడు తప్పితే, జీవము ఇచ్చే చెట్టు తిన్నాక, జీవఫలం తిన్నాక అయితే ఇంకా దేవునితో సంబంధం ఏర్పడి వారి లోపల దేవుని జీవాన్ని ఇంకా సంపూర్ణతలోనికి వచ్చి వారు దాన్ని తినేవాళ్ళే కాదు. ఎప్పుడు కూడా సాతానుగాడు జీవం వైపు మనం వెళ్ళడానికి ఇష్టపడేవాడు కాదు. నా ఉద్దేశం దయచేసి గమనించాలి. వారి ముందు కూడా రెండు అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు జీవపు చెట్టు రోజు కనబడుతుంది. ప్రభు నిరభ్యంతరంగానే పదం వాడాడు. ఆదికాండం 3వ అధ్యాయం మీరు చదవచ్చు, 2వ అధ్యాయం చివరిలో మీరు చదువు. నిరభ్యంతరంగా తినొచ్చు అన్న దాని దగ్గరికి పోలేదు, అది నాకు అభ్యంతరము అన్న దగ్గరికి వెళ్ళారు. ఈరోజు కూడా మానవుడు ఇలాగే చేస్తున్నాడు.
జీవము మార్గాన్ని వెతకడానికి ఇష్టంగా లేడు. మేలైన మార్గాన్ని వెతకడానికి ఇష్టంగా లేడు. ఏంటిదా జీవ మార్గము? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న యోహాను 14:6లో ఉన్న యేసుక్రీస్తు జీవ మార్గం. యోహాను సువార్త 17:3లో యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. నిత్య జీవం. యోహాను 10:10లో నేను జీవమునిచ్చుటకు దాన్ని సమృద్ధిగా నిచ్చుటకు వచ్చి ఉన్నానని చెప్పిన జీవం. దిస్ ఇస్ ఎటర్నల్ లైఫ్. ఆయన యందు జీవం ఉండెను. ఆయన జీవం. ఆయన జీవం. అందుకే యోహాను జీవం గురించి, వెలుగు గురించి తన సువార్తలో, పత్రికల్లో రాసుకున్నాడు. జీవదాయకం ఏంటి? చాలాసార్లు మనం మిస్ అవుతున్నాం. సామెతలు 10:16లో, సామెతల గ్రంథం 10:16 కూడా ఈ మాట మనం చూసాం. నీతిమంతుని కష్టార్జితం జీవదాయకం. చూసారా? నీతికి జీవానికి మార్గము, నీతికి జీవానికి సంబంధం ఉందేమో అన్నట్టుగా చెప్తున్న మాటలు. జీవదాయకము, జీవదాయకము, జీవదాయకము అనే మాట మీరు గమనిస్తున్నారా? జీవదాయకము అనే మాట మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? ఖచ్చితంగా గమనించాల్సిన విషయాలు ఆయన ఏం చెప్తున్నాడు ఆ కాంటెక్స్ట్ లో గమనించాల్సిన విషయాలు. సామెతలు 19:23 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. సామెతలు 19:23 ఈయన జీవానికి మార్గాన్ని చూపిస్తున్నాడు. జీవాన్ని సంపాదించుకునే విధానాన్ని బయలుపరుస్తున్నాడు. జీవదాయకము, జీవ సాధనము అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకునన్నాడు. అపాయం లేకుండా బ్రతుకునన్నాడు. ఓహో, ఈ జీవాన్ని సంపాదించుకున్నవాడు అపాయం లేకుండా బ్రతుకునంటే అది ఈ లోకములోనా? కాదు. ఈ లోకం విడిచిన తర్వాత వచ్చే అపాయం పెద్దది. ఈ లోకంలో ఉన్న అపాయాలు చాలా చిన్న చిన్నవి. ఆ అపాయం లేకుండా బ్రతకబోతున్నాడు అనే మాట. అది జీవం గురించి చెప్తున్న మాట. మీకు అభ్యంతరం లేకుంటే మీరు వీడియోలు ఆన్ చేసి కూడా పాల్గొనొచ్చు. అది నాకు ఎంకరేజింగ్ ఉంటుంది, మీకు మంచిది. దుష్టక్రియలు విడవక చేయువాడు తన మరణమునకే చేయును అనే మాట చాలా స్పష్టంగా చెప్పాడు. దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణానికే చేస్తాడంట. కొంతమంది కంటిన్యూగా అదే పని మీద ఉన్నారు. ఇంకా దుష్టక్రియలు చేసే పని మీదనే ఉంటారు, విడువక చేసే పని మీద ఉంటారు. వాళ్ళు తమ మరణానికే మరణానికే మరణానికే. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవచ్చు. మీరు విడువక చేయువాడు అంటే అది చేయకూడదు అని తెలుసు, అది వాక్యానుసారం కాదు అని తెలుసు, అది భక్తి కాదు అని తెలుసు, అది ఆత్మీయత కాదు అని తెలుసు, అది దేవునికి ఇష్టం లేదు అని తెలుసు, దానివల్ల మరణం వస్తుంది అని తెలుసు. కానీ విడవకుండా మరలా మరలా అవే దుష్టక్రియలు చేస్తూ వెళ్ళడం, మరలా మరలా అవే దుష్టక్రియల్లో నిలిచి ఉండడం. కాబట్టి ప్రియులరా, పాపము అని తెలిసిన తర్వాత కూడా అదే పాపములో, అదే దుష్టత్వంలో, అదే పాపంలో, అదే దుష్టత్వంలో కొనసాగుతున్నది ఏదైనా నీ లోపల ఉంటే అది నీకు మరణమే తెచ్చిపెడుతుంది తప్పితే జీవాన్ని తెచ్చిపెట్టదు. వాతవేయబడిన మనస్సాక్షిగా అదే దుష్టక్రియను కొనసాగించేవారుగా మీరు ఉండొద్దు అని ప్రభు పేరిట నేను మీకు 2 చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను. దీన్ని హెబ్రీ గ్రంథకర్త, నా దృక్పథంలో పౌలు మరియు లూకా 10వ అధ్యాయంలో 26వ వచనములో చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాట.
చాలా అద్భుతంగా మాట్లాడినటువంటి మాట. మీకు కూడా చాలాసార్లు మీరు వినుండొచ్చు. మనం సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల, చెప్పండి మీ పక్క వాళ్ళకు, బుద్ధిపూర్వకంగా అని చెప్పండి. కొంతమంది బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నారు, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నారు. పాపములకు బలి ఇక ఉండదు. ఏ బలి? ఏ బలి? 8వ అధ్యాయం నుంచి క్రీస్తు బలి గురించి మాట్లాడుతున్నాడు కదూ. విడువక దుష్టక్రియలు చేయువాడు, తెలిసిన తర్వాత కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేసేవాడు, ఆ పాపములకు బలి ఉండదు. అంటే క్రీస్తు బలి కూడా పనికిరాదు దానికి. ఎందుకంటే మనం చెప్పలేం కదండి, తెలియక చేశాను కనికరించవు అని చెప్పలేం కదా. అయ్యా నాకు తెలియదు నాయన అనేది కాదు కదా, తెలుసు, సరే ఒకసారి చేసినావు, ఒప్పుకున్నావు, దేవుడు కూడా సరేలే బిడ్డ ఇంకోసారి చేయకు నాయన, నాకు ఇష్టం లేదురా బాబు అని చెప్పాడు, మళ్ళీ చేసినావు, మళ్ళీ క్షమించమని అడిగినావు, బాబు ఇది పద్ధతి కాదురా, పద్ధతి కాదమ్మా, పద్ధతి కాదు నాన్న, మారుమారు చేయొద్దమ్మా అని దేవుడు మళ్ళీ చెప్పాడు, సరే అన్నాడు, మళ్ళీ చేసినావు, మళ్ళీ చేసినావు. అది బుద్ధిపూర్వకంగా చేసినట్టు. మన పిల్లల్ని చూడండి, ఒక్కసారి చెప్తే వినాలి అంటాం కదా, మళ్ళీ చేస్తే ఎన్నిసార్లు చెప్పాలి, నీకు బుద్ధి లేదా, జ్ఞానివి కదా, అదా ఇదా ఇదా అదా, అయినా చేస్తే అయినా చేస్తే అయినా చేస్తే అయినా చేసి అయ్యో నేను అనుకోకుండా చేసిన డాడీ అంటే నో. ఇక్కడ చాలా సీరియస్ పదం ఏంటో తెలుసా? బలి ఇక ఉండదు, పాపములకు బలి ఇక ఉండదు. ఏ బలి? క్రీస్తు బలి కూడా అక్కడ పనిచేయదు అని అర్థం. అందుకే చాలా జాగ్రత్తగా జీవించాలి. దీన్ని ఎప్పుడో సొలొమోను మాట్లాడాడు, దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే. దుష్టక్రియలు చేయువాడు కాదు, విడువక. ఆ పదం వదిలిపెట్టద్దు మీరు. విడువక, 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 విడువక. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఇంకొక మాట చూసి మనం తర్వాత వచనానికి వెళ్దామండి. మీకు తెలుసు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు ఏముంటాయో. దురాశ గర్భము ధరించి, 15 వచనం నేరుగా చదువుతున్నా, పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కంటది. దురాశ. ఈ దురాశ ఏది? ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడి శోధించబడతాడంట. ఒక శోధన రావడానికి ముందు పెద్ద ప్రాసెస్ నడుస్తుంది నీ లోపల, తెలుసా? డైరెక్ట్ శోధన రాదు నీకు, డైరెక్ట్ శోధించబడవు. యవనస్తుల డైరెక్ట్ నో నో నో. దానికి ముందు ప్రాసెస్ ఏం కావాలి తెలుసా? నీ కళ్ళు చూడాలి, దాన్ని కావాలి అనుకోవాలి, అది నీ లోపల ఆశగా మారాలి, ఆ ఆశ దైవ చిత్తం కానప్పుడు దురాశ కావాలి, ఆ దురాశ నిన్ను అన్నం తిననీయదు, నీళ్లు తాగనీయదు, మనసుకు పట్టనీయదు, మరలా 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 పురి కొలుపుతుంటది దురాశ, మరలు కొలుపుతుంటది దురాశ. ఆఖరికి ఆ దురాశ ఎక్కడ తీసుకుపోతుంది అంటే గర్భం ధరించే కాడికి తీసుకెళ్తుంది, పాపం పుడుతుంది. దురాశకు అధిపతి ఎవడు? అపవాదిగాడు. వానికి నీకు మధ్యలో ఉన్న సంబంధంలో పాపం పుడుతుంది, ఆ పాపము మరణాన్ని కంటది. పాపం పాపాన్ని కనొచ్చుగా, కాదు, మరణాన్ని కనును, మరణమునే కనును. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పిన మాట. కాబట్టి చాలా జాగ్రత్తగా, చాలా 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 జాగ్రత్తగా మనము ఈ విషయాలన్నిటినీ బేరీజ్ చేసుకోవాలి ప్రియులారా. భక్తి జీవితం
క్రైస్తవ జీవితం అనేది చాలా జాగ్రత్తగా బేరీజ్ చేసుకోవాల్సింది. ద్వితోపదేశకాండం 30 అధ్యాయం 15 మరియు 19లో దేవుడు 2 విషయాలు నీ ముందు పెడతాడు, 2 గమ్యాలు నీ ముందు పెడతాడు. డ్యూటరానమీ చాప్టర్ 30 ఫ్రమ్ వర్స్ 15 and 19. 15, 15, 19, 19. తర్వాత ఎహెజ్కేలు 18, ఎహెజ్కేలు గ్రంథం 18, ఎహెజ్కేల్ చాప్టర్ 18, 30 to 32, 30 నుండి 32 వచనాలు మీరు చదవండి. కాబట్టి జీవము మరణము మరలా మనకు కనబడే విషయం. 15వ అంశం, 15వ భాగం, సామెతల గ్రంథం 11 అధ్యాయం 20 నుండి 21 వచనాలండి. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. మీరు యథార్థవంతుల లిస్టు చేస్తున్నారు కదా. ఒకవేళ మీరు సరిగా చేస్తలేరేమో అని నేనేం చేస్తానంటే ప్రశ్నలలో ఇస్తా ఉన్నాను. యథార్థవంతుల లిస్టు, భక్తిహీనుల లిస్టు, నీతిమంతుల లిస్టు కదూ. 11వ అధ్యాయంలో కూడా యథార్థవంతులది, నీతిమంతులది, భక్తిహీనులది చాలా విషయాలు ఉంటాయండి. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. ఎవరు హేయులో ఎవరు ఇష్టలో తెలుసుకోవాలి. ఎవరు హేయులుగా ప్రవర్తిస్తున్నారో ఎవరు ఇష్టలుగా ప్రవర్తిస్తున్నారో ఆలోచించాలి. దేవుడు ఇంత స్పష్టంగా తన స్వరాన్ని నీకు వినిపించిన తర్వాత కూడా నువ్వు దేవునికి హేయుడిగా ఉంటే ఇంకా దాన్ని ఏమనాలో మరి నాకు తెలియదు. ఇంకా భాష మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. కొంతమంది మూర్ఖ చిత్తం కలిగి ఉంటారు. దైవ చిత్తం కాదు, మూర్ఖత్వం ఉంటుంది వాళ్ళ లోపల. అది వాక్యానుసారం కాదు అన్న కూడా పర్వాలేదు, మూర్ఖుడాడు. తెలిసిన తర్వాత కూడా తనకు తెలిసిందే సరైనది అనుకునే మూర్ఖుడు వీడు. వీడికి స్వచిత్తం, మూర్ఖ చిత్తం ఉంది. వాడు యెహోవాకు హేయుడు. పైన యథార్థమైన నీతి, కింద యథార్థమైన ప్రవర్తన ఆయనకిష్టం. సామెతలు 13:6, సామెతలు 16 అధ్యాయం 5, 17. మనం ఈ విషయాలు చూడొచ్చు ప్రియులారా. ఈ విషయాలను మనం గమనించవచ్చు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29 అధ్యాయం 17 వచనాన్ని నేను ఈ వచనంలో కొరకు చదువుతున్నాను. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. ఎంత అద్భుతం అది. నీవు ఎవరంటే ఇష్టమయ్యా? నీకు యథార్థవంతుల యందు ఇష్టపడుతున్నాడు. చెప్తారా మీ పక్కకు ఎవరైనా ఉంటే? దేవుడు యథార్థవంతులను ఇష్టపడుతున్నాడని చెప్పండి మీ పక్క వాళ్ళకు, మీ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పండి. నేనైతే యథార్థమ హృదయం గలవాడని ఇవన్నీ మనపూర్వకంగా ఇచ్చున్నాను. ఎంత అద్భుతమైన మాట దావీదు దేవునికి చెప్తున్నాడు. దావీదుకు సీక్రెట్ తెలిసిపోయిందండి. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడు. హౌ హీ న్యూ ద హార్ట్ ఆఫ్ గాడ్. ఎవరికైతే హృదయం తెలుస్తుందో వారే హృదయానుసారులుగా ఉండగలరు. దేవుడు దేన్ని ఇష్టపడతాడో దేన్ని అసహించుకుంటాడో సీక్రెట్ తెలిసిపోయింది నాకు. దేవా, నీవు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును అన్నాడు. నువ్వు ఎరిగినవా ఆ విషయాన్ని? నువ్వు ఎరుగుదువా ఆ విషయాన్ని? దేవుడు దేని యందు ఇష్టపడుచున్నాడో నీకు తెలుసునా? తెలిస్తే దాని ప్రకారం ఎందుకు ఉండలేకపోతున్నావు అనేది కూడా నా ప్రశ్న. నేను ఇందాక చెప్పాను కదా, తెలిసిన తర్వాత కూడా బుద్ధిపూర్వకంగా దాన్ని చేయకపోతే దానికి బలి లేదని. అందుకే మూర్ఖ చిత్తం నుండి బయటికి రావాలి. మనం 15వ భాగంలో ఉన్నానని చెప్పాను ఇప్పటికే.
అందుకే అక్కడ ఏం రాశాను, దేవుడు అసహించుకునే మరి ప్రేమించే 4 విషయాలు. అసహించుకునే ఒక విషయం మూర్ఖ చిత్తం, ప్రేమించే ఒక విషయం యథార్థ ప్రవర్తన. 21వ వచనంలో నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. అసహించుకునే మరో విషయం భక్తిహీనత. నీతిమంతుల సంతానం విడవబడును. 4వ విషయం నీతిమంతులుగా జీవించుట. మూర్ఖ చిత్తులు యెహోవాకేయులు, యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. భక్తిహీనుడికి శిక్ష తప్పకుండా ఉంటది, నీతిమంతులు విడిపించబడతారు. నాలుగు విషయాలు ప్రేమించే విషయాలు. సామెతలు 13వ అధ్యాయం 6వ వచనంలో మనం ఇందాకనే చూసాం, ఇందాక కూడా నేను మీకు రెఫరెన్స్ చెప్పాను. ఈ 21వ వచనం చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నిశ్చయముగా అనే పదం వాడాడు. నిశ్చయముగా, దాని అర్థం ఏంటో తెలుసా? ఇంకా తప్పే సమస్య లేదు. భక్తిహీనునికి శిక్ష తప్పదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క హృదయం మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. భక్తిహీనత అనేది ఎంత మాత్రం దేవునికి ఇష్టం లేదు. నీకు పూర్తిగా భక్తి లేకున్నా బాగుండేది, ఒక రోజుకు భక్తిలోని కన్నొద్దువేమో. కానీ నువ్వు భక్తి పరుడివిగా అయిపోయిన తర్వాత మరలా నువ్వు భక్తిహీనుడు అయిపోవడం అనేది దేవుడు దాన్ని ఏమాత్రం ఇష్టపడని విషయం ప్రియులారా. దేవుడు ఏమాత్రం సంతోషపడని విషయం ప్రియులారా. అందుకే శిక్ష తప్పదు, నిశ్చయముగా తప్పదు అనే పదాలు పవర్ఫుల్ వర్డ్స్ అవి. సామెతలు 12:7, 37వ కీర్తన 9. ఆ మాటలు మనం జాగ్రత్తగా చూడొచ్చు. భక్తిహీనులు పాడై లేకపోవుదురు అన్నాడు సామెతలు 12:7లో. నీతిమంతుల ఇల్లు నిలుచును అన్నాడు 37వ కీర్తన 9వ వచనంలో. మరలా మనం అక్కడ అదే మాట చూస్తాం. కీడు చేయువారు నిర్మూలమగుదురు అన్నాడు 112వ కీర్తన 112వ కీర్తన మనం మొదటి వచనము నుండి చదువుతూ వెళ్తే, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలు బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. 4వ వచనము, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతను నీతియు గలవారు. కాబట్టి చూడండి, ఇటు భక్తిహీనుడు కనబడుతున్నాడు, వానికి శిక్ష. ఇటు నీతిమంతుడు కనబడుతున్నాడు, వాడు విడిపించబడుతున్నాడు, వాడి కుటుంబం దీవించబడుతుంది, వాడి వంశం దీవించబడుతుంది, వాడి తరతరాలు దీవించబడుతున్నాయి. ఎంత తేడా ఉంది కదూ, ఎంత వైరుధ్యం ఉంది కదా ఈ రెండింటి మధ్యలో. మనమేమో భక్తిహీనతను ఎన్నుకోవడానికి ఇష్టంగా ఉంటున్నాం ఏంటి? చిన్న చిన్న విషయాలకు పడిపోయి భక్తిహీనం అవుతున్నాం ఏంటి? నీతిమంతులుగా బ్రతకవలసిన, యథార్థవంతులుగా బ్రతకవలసిన మన బ్రతుకును భక్తిహీనత వైపు నడిపిస్తున్నామేంటి? దైవ జనాంగమా, దేవుని స్వరం వినండి. దైవ జనాంగమా, దేవుని మాటకు లోబడండి. యథార్థత విడిచిపెట్టకండి, నీతివంతమైన జీవితాన్ని విడిచిపెట్టకండి, వేషధారుల వలె ఉండకండి, భక్తిహీనులుగా మారకండి అని మరలా నేను ప్రభు పేరిట మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. 16వ భాగము 22వ వచనం, సామెతలు 11:22. ఒక ఆధునిక చిత్రం అని పెట్టా దీని పేరు నేను. ఇది మీకు కళ్ళకు కనబడాలి, ఆ చిత్రం, ఆ ఫోటో కనబడాలి మీకు. ఏంటది?
వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది అన్నాడు. ఈయననే కాదు జార స్త్రీ గురించి మాట్లాడింది, ఈయననే కాదు చెడ్డ స్త్రీ గురించి మాట్లాడింది. ఇదేంటి ఒక్కసారిగా ఈయన నెనరు గల స్త్రీ గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అంటున్నాడు చాలా సుందరవతి అయిన స్త్రీ, కాకపోతే ఏం లేదు, ఆమెకు వివేకం లేదు. వివేకం లేదు. ఇది ఎట్లని తెలుసా? అమ్మయ్య ఆపరేషన్ సక్సెస్ అయింది, చాలా అద్భుతంగా జరిగింది ఆపరేషన్ అంతా, అసలు ఎంత సూపర్ అంటే ఆ పేషెంట్ కూడా బాగా సహకరించారు, చక్కగా చేయగలిగాము, ఆ భాగాన్ని అంతటినీ తీసేసాం, చాలా అద్భుతం, అసలు చాలా సంతోషపడవలసిన విషయం, నా కెరియర్లోనే ఇటువంటి ఆపరేషన్ నేను చేయలేదని డాక్టర్ చెప్పి చాలా మంచి మంచి మాటలు చెప్పి లాస్ట్కు, కాకపోతే పేషెంట్ ఇందాకనే చచ్చిపోయినాడు అనుకోండి, ఇందాకనే పేషెంట్ చచ్చిపోయింది అన్నాడు అనుకోండి, అదంతెందుకు, బాగా ఆపరేషన్ జరిగితే ఎందుకు, సక్సెస్ అయితే ఎందుకు, బాగా సహకరిస్తే ఎందుకు, పేషెంట్ చచ్చిపోతే ఎందుకు? ఇంకా వివేకము లేని స్త్రీ. ఇది సుందరమైనది. మీరు ఎప్పుడైనా పంది ముక్కుకు బంగారు కమ్మిని చూసారా? మీకెప్పుడైనా ఆ ఆలోచన, కనీసం ఆ ఆలోచన మీకు వచ్చిందా అండి? ఏమండి, ఎవరైనా చెప్పండి, అసలు పంది ముక్కుకు బంగారు కమ్మి ఉంటే ఎట్లుంటుందో జస్ట్ ఊహిస్తారా? జస్ట్ అట్లా ఊహ అంతే. దగ్గర ఆ ఫోటోలు ఉండాలి, పంది ముక్కుకు బంగారం పెట్టిన, అంటే ఫొటోస్ కాదు, అంటే నిజంగా ఎవరు పెట్టలే కానీ ఇమాజినేషన్ చేస్తారు కదా, అలాగా. మీకు కనబడుతుందా? ఎంత బాగుంది కదా బంగారు కమ్మి పంది ముక్కుకు. కనబడుతుందా అండి సురేష్? కనపడుతుందండి. ఓకే, థ్యాంక్ యూ. చాలా పందులు ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో బంగారు కమ్మి. ఏమనిపిస్తుంది అది చూస్తే మీకు? పంది ముక్కుకు బంగారు కమ్మిని చూస్తే ఏమనిపిస్తుంది? చూడు ఎంత బంగారంది, రాయి కూడా ఉంది దానికి, మంచి జిగేలు అని రాయి కూడా పెట్టాడు ముక్కు. అంటే ఏం చెప్తున్నాడు? వివేకం లేని స్త్రీ. బంగారం చాలా విలువైంది కానీ పందికి పెట్టిర్రు. బంగారం మంచిదేనేమో ఒకవేళ, కానీ అది పందికి ఉంది. అది ఇప్పుడు పంది విలువ పెరిగిందని సంతోషపడదామా, బంగారం విలువ తగ్గిందని సంతోషపడదాం? మీరు చెప్పండి, ఏ కోణంలో మీ ఆలోచన ఉంది? ఇంకో కోణం కూడా ఆలోచించుకోడు ఉన్నాడు, అమ్మాయి ఎట్లనైనా పంది విలువ పెరిగిందని. రైట్, ఇట్స్ ఓకే. బంగారం పెట్టి పంది విలువను పెంచుతావు, అంత విలువ అన్నట్టు వివేకం లేని సుందర స్త్రీ విలువ. అందుకే చాలా అనుభవజ్ఞుడు అండి ఈయన. అందుకే ఆయన ఏమన్నాడో తెలిసిన, ఆయన ఏం చెప్పాడో తెలుసుగా మీకు? అందము ఏమైతుంది? అందం ఏమైతుంది?
అందం వ్యర్థం సౌందర్యం వ్యర్థం. వ్యర్థం. అక్కడ యవనస్తులకు నేను చెప్తున్నా, నేను సుందర స్త్రీ సుందర స్త్రీ, సుందర పురుషుడు సుందర పురుషుడు, సుందర పురుషుడు సుందర స్త్రీలు ఏం లేదు. ఎన్ని రోజులు చూసుకొని మురుస్తావు సుందర స్త్రీ సుందర పురుషుడు? ఒక 2 రోజులు చూస్తే బోరు కొడుతుంది. వివేకం చూడాలి. అందుకే బైబిల్ అన్నది గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది చూడాలి. దాన్ని మనం లక్ష్య పెట్టాలి. అర్థమవుతుందా మీకు? కాబట్టి స్త్రీలారా, పురుషులారా, సౌందర్యం ఉంది, సుందరం ఉంది, కానీ వివేకం లేదు. పందితో పోల్చుతున్నాడు. ఇక నేను ఎక్కువ ఈ ఉదయకాలాన్ని వివరిస్తే మీరు ఇబ్బంది పడతారు. పందుల గురించి చెప్తే నేను దానితో పోలుస్తున్నాడు. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో మనం అక్కడ చాలా స్పష్టంగా ఈ మాట గమనించవచ్చు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి మూలం, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే. ఏంటండి వివేచన అంటే? అసలు వివేకానికి బైబిల్ ఇచ్చే డెఫినేషన్ ఏంటి? మీరు చెప్పండి. లోకంలో వివేకానికి డెఫినేషన్ వేరు కదా. ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్తారా? లోకానికి వివేచనకు, లోకము వివేచనకి ఇచ్చే డెఫినేషన్ ఏంటో చెప్పండి ఎవరైనా త్వరగా. లోకం దృష్టిలో వివేచన అంటే ఏందో చెప్పండి ఎవరైనా. వినబడుతుందా లేదా నా స్వరం? ఈ లోక సంబంధమైన విషయాలను ఆలోచించినప్పుడు ఏది మనకి ప్రాఫిట్ గా కనపడుతుంది, ఏదైనా బిజినెస్ చేస్తే సక్సెస్ అవుద్దా కాదా, ఆ టైప్ వివేచన. అది లోకం ఇస్తున్న డెఫినేషన్. అవును. సీను చెప్పినాను. లోకం ఇచ్చే వివేచన అంటే మన ఆలోచనలు బట్టి, మన తెలివిని కదా, మన తెలివిని బేరీజ్ చేసేదాన్ని కూడా చేసి వాళ్ళు వానికి చాలా వివేకం ఉంది అంటారు కదా, మన తెలివిని బట్టి కూడా. గ్రేసీ అన్వైట్ చేసినట్టు నువ్వు చెప్పాలండి. చెప్పిడ్డ. ఇది మంచి చెడు అని చెప్పేది కూడా లోకంలో మంచి చెడు కదా, దైవికమైనది కాదు. లోకములో మంచి చెడును వివేచించేది. అంటే లోకము ఏది వివేకం అనిపిస్తుంది. తర్వాత ఇంకా మన భాషలో చెప్పాలంటే కొంచెం న్యాప్గా ఉండేది కదా, కొంచెం న్యాప్గా ఉండేదాన్ని కూడా వివేకం అంటారు. వాడు చాలా న్యాప్గా ఉన్నాడు, బలె తప్పించుకున్నాడు రా భయ్. లేకుంటే అసలు విచిత్రంగా ఉండే స్టోరీ. బలె తప్పించుకున్నాడు, వాడు మస్తు న్యాక్ ఉంది అసలు. అమ్మో వాడు వయసులో చిన్నోడే కానీ అమ్మో అమ్మో అంటారు చూసిరా. అది కూడా వివేకమే, అది కూడా వివేకమే. అందుకే దాన్ని చూసి కొంతమంది తల్లిదండ్రులు ముడిచిపోతా ఉంటారు. మావాడు గంగలేసినా కొట్టుకొస్తాడు సార్, నిప్పులేసినా లేచేస్తాడు సార్. ఏ వివేకం సార్ అది? ఏ వివేకం సార్? యేసుప్రభు వివేకం గురించి చెప్పిన మాట మీకు గుర్తుకుందా? మీరు పావురం వలె నిష్కపటులై ఉండాలి, పాముల వలె వివేకం కలిగి ఉండాలి. లోకములో కాదు, లోకం విషయంలో. మంచిది. వివేకం ఏంటి అంటే పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే అన్నాడు. మీకు అర్థమైందా వివేకం అంటే డెఫినేషన్? ఇంకొకటి 2 డెఫినేషన్లు ఇస్తా, మీరు రాసుకోండి. నా సొంతంగా ఏది ఇవ్వనండి, అన్ని కూడా లేఖనమే. నా సొంతంగా ఇచ్చే జ్ఞానం నాకేం లేదు. యోబు 28:28 దుష్టత్వమును విడిచుటయే వివేకము. యోబు 28:28 దుష్టత్వాన్ని విడవడం. మీకు అర్థమవుతుంది కదా? దుష్టత్వాన్ని విడుచుట వివేకము. మరి ఎక్కడ దొరుకుతుంది వివేకం అంటే సామెతలు 2వ అధ్యాయము
ఆ, మీరు మొదటి నుండి 6 వచనాలు రాసుకోవచ్చు, తర్వాత చదవండి. నేను 6వ వచనం డైరెక్ట్ చదువుతున్నాను. తెలివియు వివేచనయు ఆయన నోట నుండి మాత్రమే వచ్చును, ఆయన నోటి నుండి వచ్చును. కాబట్టి ఇందాక నేను చెప్పాను, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. సామెతలు 31:30. పంది యొక్క నైసర్గిక స్వరూపం, నిజ స్వరూపం పేతురు 2వ పత్రిక 2:22లో చెప్పబడ్డది. 23వ వచనం 17వ భాగం 17th పార్ట్, విరుద్ధమైన కోరికలు. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. నీతిమంతుల కోరిక ఉత్తమమట, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమట. మీరు చెప్పండి, నీతిమంతులకు ఏ కోరికలు ఉంటాయి? దైవికమైన కోరికలే ఉంటాయి కదా. అట్లా ఉంటేనే కదా నీతిమంతులు అనేది కదూ. మరి భక్తిహీనులకి ఏ కోరికలు ఉంటాయి? భక్తిహీనులకి ఏ ఆశ ఉంటుంది చెప్పండి. మీరు 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 మీ చుట్టుపక్కల కొంతమంది భక్తి లేని వాళ్ళని చూసిరు, అంటే వాళ్ళు క్రైస్తవులే, ఒకప్పుడు చర్చికి వచ్చారు, ఒకప్పుడు బైబిల్ చదివారు. ఏమండి, అప్పుడప్పుడు ఆదివారం కూడా వస్తారు, అవసరమైతే వాళ్ళు దశభాగాలు కూడా ఇచ్చేటోళ్ళే, కానుకలు దండిగిస్తారు భక్తిహీనులు. భక్తిహీనులు కూడా కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉంటారండి. కాబట్టి వాళ్ళ లోపల భక్తి ఉంటుంది. వాళ్ళు ఏం నమ్ముతారంటే ఇచ్చే దాంట్లో ఉంది, చేసే దాంట్లో లేదు అన్నట్టుగా బతుకుతారు. చెప్పండి, భక్తిహీనుల ఆశలు చెప్పండి ఒక 2-3 మీరు త్వరగా. ఎప్పుడు సంపాదన. అమ్మా నువ్వే చెప్పినావు మొత్తం. స్తోత్రం. ఎవరినైనా మోసం చేద్దామా? ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సిను నేను వెళ్ళే ఎవరినైనా మోసం చేద్దామా? ఎవరినట్లో మోసం చేద్దామా? వడ్డీ రూపంలో అదే అదే, మనసాక్షి ఏముండదు కదా అసలు. సరే, 4 రూపాయల వడ్డీలు, 5 రూపాయల వడ్డీలు, 10 రూపాయల వడ్డీలు వసూలు చేసే క్రైస్తవులను చూసిన నేను. షాక్ అయినా కూడా 5 రూపాయల వడ్డీకి ఇస్తారని, 7 రూపాయల వడ్డీకి ఇస్తారని విన్నా నేను. క్రైస్తవులు మళ్ళీ ఆమె ప్రార్థన చేస్తే చాలా చక్కగా ప్రార్థన చేస్తుంది. సేవకులకు కూడా ఇస్తారు. సేవకులకు కూడా ఇస్తుర్రా? స్తోత్రం. మరి ఏం చేస్తారు మరి పాపం, సేవకుల పరిస్థితి ఏమి అటెట్టాయి, మరి ఏం చేస్తారు? అదే సంఘంలో సేవకులు అంటే ఇంకా భయంకరంగా ఉంటుంది. ఇంకా అన్ని అదంతా భక్తిహీనతే. అది భక్తిహీనతే. నేను తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి 5 రూపాయల వడ్డీకి, 4 రూపాయల వడ్డీకి, 5 రూపాయల వడ్డీకి మేము తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. భక్తిహీనతే, మనసాక్షి లేదు వాళ్ళకు. వాళ్ళు ఏం చెప్తారంటే, మా దగ్గర లేవు కానీ మరి మేము ఇప్పిస్తాం బ్రదర్, మరి పాస్టర్ గారు మీ బాధ చూడలేకపోతున్నాము, కాకుంటే వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు కానీ మరి నేను చెప్తే ఒక 4 రూపాయల వరకు వస్తుండొచ్చు అన్నాడు. వాళ్ళు మన అవసరం సరే అన్నాం, మనం ఏం చేస్తాం. భక్తిహీనత, ఆశ 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 ఆశ. మనం చాలాసార్లు మాట్లాడుకుంటున్నాము ఈ ఆశ అనే పదాన్ని. దైవికమైన ఆశ వేరు, ఏసయ్యలాగా ఉండాలి, ఏసయ్యలాగా మారాలి, ఏసయ్యలాగా రూపాంతరం చెందాలనే దైవికమైన ఆశ వేరు. అది నీతిమంతుని కోరిక. అవసరమైతే ఒక పూట భోజనం లేకున్నా పర్వాలేదు, కానీ కానీ మేము కరెక్ట్గానే బ్రతుకుతాం అనేది నీతిమంతుని కోరిక. చూసారా మీరు, పేతురుకు ఎట్లా అర్థమైందో నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు, కానీ లోతు నీతిమంతుడు అన్నాడు. లోతు నీతిమంతుడు కాబట్టి తప్పించబడ్డాడు అనేది పేతురు వాదన. కానీ లోతు భార్య నీతిమంతురాలు కాదు. ఎందుకో చెప్తారా మీరు? మాట వినలే, వెనుకకు చూసింది. ఆ ఆశ దేని మీద ఉంది చెప్పండి? లోక సంబంధమైన ఆశ. ఇద్దరు అక్కడ కనబడుతున్నారు మనకు.
లోతు భార్య. నీతిమంతుడు, భక్తిహీనురాలు. అవును, చాలా మంది స్త్రీలు, చాలా మంది పురుషులు, చాలా మంది క్రైస్తవులు ఈ భక్తిహీనతలో అహంకారయుక్తమైన ఆశల్లో పడిపోయారు. ఆ ఆశ అహంకారయుక్తమైనదట, మళ్ళీ మంచిది కూడా కాదు ఆశ, అది అహంకారాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఒక మాట మీరు వినండి, నేను క్రాస్ రెఫరెన్స్లు ఇవ్వకముందు. ఎట్లా మనము దీన్ని గుర్తుపట్టాలి నేను మీకు చెప్తాను. ఇక్కడే రాయబడ్డ మాటే చెప్తాను మీకు. ఆశ నిన్ను అహంకారిగా మార్చితే అది భక్తిహీనమైన ఆశ. ఆ ఆశ నేను దీనునిగా చేస్తే అది నీతిమంతుని ఆశ. సింపుల్ గా మీరు కొలుచుకోవచ్చు. నిన్ను దీనునిగా, నీ ప్రార్థనను అధిక చేస్తూ, నిన్ను ఇంకెక్కువగా లోబరుస్తూ, నిన్ను ఇంకెక్కువగా నలగొడుతూ, నిన్ను ఇంకెక్కువగా దేవుడితో అంటు కట్టితే అది నీతిమంతుని ఆశ. అట్లా కాకుండా వస్తున్నాయి కదా కొద్ది రోజుల్లో ప్లాన్ వేసి పెట్టినా కొద్ది రోజుల్లో అవి నా చేతికి అంతే, అప్పుడు చెప్తా ఒక్కొక్కరిని కథ అన్నాడు అనుకో, అదేం ఆశ? అది అహంకారయుక్తమైంది కదా, అది భక్తిహీనుని ఆశ. కొద్దిగా ఆగురపోయి నా చెయ్యి కింద పడి అన్ని చేస్తారు కానీ కొద్ది టైం ఉంది చూపిస్తున్నానేందో, ఏ ఆశ? భక్తిహీనుని ఆశ. అహంకారాన్ని లేపుతుందా, అహంకారాన్ని రేపుతుందా, అది నీతిమంతుని ఆశ కాదు. పర్వాలేదు, నా ఆశంతో ఒకటే ఎక్కువ ప్రార్థన చేయాలి, నా ఆశంతో ఒకటే కనీసం సంవత్సరంలో ఒకసారైనా పూర్తిగా బైబిల్ చదవాలి, నా ఆశంతో ఒకటే నా మోకాళ్ళు నలగాలి, నా ఆశంతో ఒకటే కన్నీరు ప్రార్థన చేయాలి, నా ఆశంతో ఒకటే దేవుడిని ముఖాముఖి చూడాలి, నా ఆశంతో ఒకటే దేవుడి స్వరాన్ని వినాలి, నా ఆశంతో ఒకటే దేవుడు నాకు అప్పగించిన బాధ్యత నెరవేర్చాలి, నా ఆశంతో ఒకటే దేవుని పిలుపులో జీవించాలి, నా ఆశంతో ఒకటే దేవుడిచ్చిన తలాంతులు దేవుని మహిమ కొరకు వాడాలి, నా ఆశంతో ఒకటే. అంటే అందులో గర్వం రాదు, అహంకారం రాదు. భక్తిహీనుల ఆశ అహంకార యుక్తము. రాసుకోండి, తర్వాత మీరు చదువుకుందరు కానీ. సామెతలు 10:28, యోహాను 15:7, యోహాను మొదటి పత్రిక 3:21-22, 3:23 కూడా, రోమా 2:8-9. నేను క్రాస్ రెఫరెన్స్లు ఇస్తున్నా అంటే ఆ వచనానికి సంబంధించిన ఏదో ఒక లింక్ ఉంటుంది, అది మీరు గమనించాలి. ఓకేనా? రైట్. 18వ భాగం 24 నుండి 26 వచనాల వరకు 6 విఫలమైన చట్టాలు అన్నా నేను. విఫలమైన అంటే దేవుడి దృష్టిలో విఫలమైనయా? కావు. మనం పాటించే విషయంలో విఫలమైన చట్టాల గురించి మాట్లాడుతున్నాను నేను. మన దృష్టిలో విఫలమైనవి. ఒరిజినల్గా ఇది చట్టం, కానీ ఏమైంది? మన దృష్టిలో విఫలమైంది. చాలా మందికి ఈ భాగం అస్సలే ఇష్టం ఉండదు. అందుకే నేనేమంటున్నానంటే, మీకంటే ముందే విఫలమైన చట్టమే, కానీ ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్డ్. మొదటిది, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. రెండవది, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చి వారు కలరు. మూడవది, ఔదార్యం గల వారు పుష్టి నొందుదురు. నాలుగవది, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. ఐదవది, ధాన్యం బిగబట్టు వారిని జనులు శిప్పించెదరు. ఆరవది, దాన్ని అమ్మి వారిని తల మీదకి దీవెనవచ్చు. 6 విషయాలు ఇవి మన విఫలతను కనబరుస్తున్నాయి. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. సొలొమోను సాక్ష్యం ఇది. నేను గమనించాను, నేను చూశాను. ఎలా ఇచ్చారు వాళ్ళు? బిగబట్టుకోలేదు.
అనండి, వెదజల్లి అని. వారు వెదజల్లారు. ఎలా ఇచ్చారు? వెదజల్లారు. వాళ్ళు జేబులో చిన్న కరెన్సీ చూసి తక్కువ నోట్ ఇచ్చి లేదు లేదు వెదజల్లారు. కాబట్టి వాళ్ళు ఏమయ్యారు? అభివృద్ధి పొందారు. దీవించబడ్డారని లేదు, అభివృద్ధి పొందారు. ఇది సూత్రం. ఇది నువ్వు అభివృద్ధి పొందడం కొరకు వెదజల్లకు, కానీ వెదజల్లితే దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. మనము దీని గురించి చాలా విషయాలు కూడా మనం చూడొచ్చు. మీరు తర్వాత చదవడానికి కొన్ని రెఫరెన్స్లు రాసుకోండి. ఈ 24వ వచనం కొరకు సామెతలు 19:17, సామెతలు 22:9, మలాకి 3:10, లూకా 6:38. సామెతలు 19:17, సామెతలు 22:9, మలాకి 3:10, లూకా 6:38. అసలు బిగబట్టుకునేటోళ్లకు దేవుడు ఎట్లా ఇస్తాడని నాకు అర్థం కాక అడుగుతాను. అభివృద్ధి పొందడం ఎక్కడ సాధ్యమవుతుంది? చాలా మంది నేను కూడా చూశాను. అభివృద్ధి పొందాలన్నా, మేము బాగా డెవలప్ కావాలన్నా అది ఇదనే కొంతమందిని నేను చూశాను. వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నాను, దేవునికి ఇవ్వకుండా అభివృద్ధి ఎట్లా పొందుతావు నాకు అర్థం కాక అడుగుతాను. మనం దైవిక చట్టంలో ఉన్నాం కదా, దైవిక విడుదలలో ఉన్నాం కదా, దైవిక వర్ధిల్లతలో ఉన్నాం కదా. దేవునికి ఇచ్చే విషయంలో ఎందుకు బిగబట్టిన జీవితం? అందుకే ఆ జీవితాలు అక్కడే ఆగిపోయినాయి. ఆర్థికంగా పరిస్థితులు అక్కడే ఆగిపోయినాయి. వారి ఉద్యోగాలు, వ్యాపారాలు అక్కడే ఆగిపోయినాయి. అంత మాత్రమే కాదు, వాళ్ళ మనసులు కూడా సంకుచితమైనవి, వాళ్ళ హృదయాలు కూడా సంకుచితమైనవి. వాళ్ళు ఓపెన్ మైండెడ్, బ్రాడ్ మైండెడ్ కాలేకపోయారు. వారి మనసు విప్పబడిన మనసుగా లేదు. వారు వెదజల్లలేకపోతున్నారు. అయ్యో, మాకు దేవుడిచ్చిందే, దేవుని పని కొరకు మేము ఏది ఇచ్చినా తక్కువే అనే మనసు లేదు. అయ్యో, మా సహోదరుడు ఇబ్బంది పడుతున్నాడు, మేము ఏది ఇచ్చినా పర్వాలేదు అనే మనసు లేదు. మీరు తర్వాత కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం మాసిదోనియా సంఘము నుండి చాలా గొప్ప సూత్రాలు నేర్చుకోవాలి. కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయంలోకి రండి. 5వ వచనం నుండి నేను చదువుతున్నాను. కావున లోగడ ఇచ్చిదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనంగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని, వెదజల్లవలనని ఒకవేళ చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించడం అవసరమని తలంచి తిని అంటాడు. మీ మనసు ధారాళంగా ఉండనియండి, అప్పుడు మీరు ఇచ్చేది ధారాళంగా ఉంటుంది. మీ మనసు సంకుచితమైతే మీరు ఇచ్చేది సంకుచితంగానే ఉంటుంది. నేను 100% దాన్ని నా జీవితంలో చాలాసార్లు అప్లై చేసుకొని చూశాను. నేను 100% చెప్పగలుగుతాను. ఇవ్వడంలో ధారాళంగా ఉండడానికి నేను చాలా ఇష్టపడుతున్నాను. వెదజల్లడానికి ఇష్టపడుతున్నాను. నా భార్య పిల్లలకు కూడా అది నేర్పిస్తున్నాను. నేను ఎవరైనా ఇంటి ముందుకు వచ్చి ఏదైనా సహాయం అడిగితే రూపాయి 2 రూపాయలు ఇవ్వద్దు. చిల్లరంతా వెతికి ఆటాన పావుల తీసుకుపోయి ఇచ్చేది కాదు జీవితం మనది.
వీలైతే వాళ్ళతో మాట్లాడండి. అసలు మీ బాధ ఏంటి, మీ కష్టం ఏంటి, మీరు ఎక్కడుంటారు, మీ ఇబ్బంది ఏంటి, మీకున్న సమస్య ఏంటి, మీకు నేను ఏ విధంగా సహాయపడగలను అనే ధోరణి కావాలి నీకు. మరి ఎంత ఇవ్వాలి పాస్టర్? ప్రారంభించండి 10 రూపాయల నుంచి 10,000 దాకా. వెదజల్లండి, అభివృద్ధి పొందుతారు. బైబిల్ అదే చెప్పింది. పిసినితనంగా కాదు ఇవ్వాల్సింది. 10 రూపాయలు ఇవ్వడానికి కూడా ఎంత ఆలోచిస్తారో కాదు. కొంతమందికి చాలా భక్తి ఎక్కువ కాదు, వాళ్ళ ప్లేట్లో వేసి 9 రూపాయలు వెనకకు తీసుకుంటారు కొంతమంది, తెలుసా? చిల్లర ఉందా, చిల్లర ఉంది సార్, ఉంది సార్, ఉంది సార్, అయితే 9 రూపాయలు అని 10 రూపాయలు ఇస్తారు. ఎంత దరిద్రం అది, ఎంత దరిద్రం అది. వాని దరిద్రం అంతా, వాడు అడుక్కొచ్చిన దరిద్రం అంతా నీకు చుట్టుకుంటుంది. వాని ప్లేట్లు వేసిన పైసలు నువ్వు ఎట్ట తీసుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. నీకు ఎట్ట మనసు ఒప్పుతుందో నాకు అర్థం కావట్లేదు. కొన్ని చోట్ల కానుకలు కూడా అంతే వేస్తారు కదా, చర్చిలలో వేసి చిల్లర కౌంట్ చేసి వెనుకకు తీసుకుంటారు. అందుకే మా దగ్గర డబ్బా పెట్టి తాళం వేసినాం, మళ్ళీ తీసుకోకుండా. వేసులే కానీ తీసుకు లేదు. ఇక అయ్యగారు చిల్లర ఉందా, లేదా ఆడ. అయ్యో దేవుడా. 6వ వచనం 2 కొరింథీ 9. కొత్తగా కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. ప్రియులారా, ఒక మాట మీరు చెప్పనే, మీకు స్తోమత లేదా, నేను మీ గురించి మాట్లాడతలేనైతే. మీకు దరిద్రమే ఉందా మీ ఇంట్లో, అయితే నేను మీ గురించి మాట్లాడతలేను. మీరు ఇవ్వలేని స్థాయిలో ఉన్నారా, అయితే నేను మీ గురించి మాట్లాడతలేను. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను ఈ ఉదయకాలం అంటే, ఇచ్చే స్తోమత ఉన్న వాళ్ళ గురించి, ఇచ్చే రీసోర్సెస్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు తినడానికి, తాగడానికి, నువ్వు ఎంజాయ్ చేయడానికి అన్నీ ఉన్నాయి, కానీ దేవునికి ఇవ్వడానికి అనేసరికి, పేదవాళ్లకు, ఇతరులకు సాయం చేయాలనే దగ్గరికి ముడుచుకపోయిన చూసినవా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళతో మాట్లాడుతున్నాడే. దేవునికి ఇవ్వడం అంటే, నేను మీకు ఒక మాట చెప్తా వినండి ప్రియులారా, దయచేసి. ఇర్రెస్పెక్టబుల్ ఆఫ్ చర్చెస్, చాలా వేరే చర్చెస్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, అందరికీ చెప్తున్నా నేను. కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇన్ని ఆదివారాలు మీరు చర్చికి పోలేదు కదా, ఎన్ని ఆదివారాలు మీకైతే వాక్యం అందుతుంది కదా. అయ్యో మీ పాస్టర్కి ఎట్లా వెళ్తుందని మీరు పట్టించుకున్నదా? మీ పాస్టర్కి ఏమైనా పంపించారా? మీ పాస్టర్కి ఏమైనా సాయం చేశారా? మీకు ఆలోచన ఉందా? కనీసం మీరు ఆదివారం ఇచ్చే కానుకన్నా పంపించిరా? కనీసం నెల ఇచ్చే దశభాగం పంపించిరా? మిగిలిందని హల్లెలూయా, ఇది బాగుంది, జూమ్లో ఇది బాగుంది, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, అమ్మయ్యా హల్లెలూయా. ఎప్పుడు లాక్డౌనే ఉంటే బాగుండు. చర్చికి పోవాల్సిన పని ఉండదు, స్నానం చేయాల్సిన పని ఉండదు కదూ, కొత్త బట్టలు వేసుకోవాల్సిన పని ఉండదు. హాయిగా ఇంట్లో ఉండి ఆ పని చేసుకుంటా, సగం గేమ్ ఆడుకుంటా, సగం అటు చూసుకుంటా వాక్యం వినొచ్చు, కానుకలు మిగులుతాయి, ఇచ్చుడు మిగులుతుంది అని అనుకుంటురా ఏంది? మీరు మందిరానికి వెళ్ళినప్పుడు ప్రతి వారం కానుక మొత్తం తీసుకుపోయి లెక్క పెట్టియాలి. దేవుడు లెక్క అడుగుతాడో. ఎన్ని వారాలైతే మందిరానికి రాలేదో అన్ని వారాల కానుక ఇవ్వాలి. సురేష్ గారు 2 వారాలైంది మన మందిరం బంద్ చేసి. ఏప్రిల్ 25th నుంచి అండి. ఎన్ని వారాలైంది టక్కున కౌంట్ చేసి చెప్పండి నాకు. దాదాపు 8 వీక్స్, 8 వారాలు. మీరు ప్రతి వారం 10 రూపాయలు వేసేది ఉంటే, ఒకవేళ రేపు తీస్తే 80 రూపాయలు తీసుకొచ్చి ఇవ్వాలి. గేట్ దగ్గర ఉంటా నేను. ఇవ్వాలి. ఇచ్చే విషయంలో కాంప్రమైజ్ కావద్దు మీరు. అది మీ బాధ్యత. ఆయనకి ఇచ్చే దాంట్లో మీరు ఉంచుకుంటే మీరు వర్ధిల్లరు. ఓపెన్గా చెప్తున్నా నేను. అది మీ వర్ధిల్లతకు కారణం కాదు. మీ ఇంట్లో ఎంతమంది ఉర్రో, మీరు ప్రతి వారం 10 రూపాయలు వేస్తారు అనుకోండి, 4 10 40 మీరు కావు, పక్కకు పెట్టాల్సిందే.
మీరు ఆదివారం వాక్యం వింటున్నారా? ఆదివారం ప్రేయర్ నడుస్తుందా? ఆదివారం సేవకుడు వాక్యం చెప్తున్నాడా? అయితే మీరు ఇవ్వాల్సిందే. ఇక డ్యూటీ చేస్తుండే ఆయన, మీరు ఇవ్వాల్సిందే, మీరు తేవాల్సిందే. మొదటి ఆదివారం కానుకల పెట్ట మొత్తం ఇట్లా ఫుల్ అయిపోయి ఒత్తి 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 లోపల వేయాల్సిందే. బ్యాలెన్స్ ఏమి ఉంచుకోవద్దు, అది వాక్యానుసారం కాదు, పొరపాటు. అది దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉండడం. ఏవి ఆగలే, నాకు తెలిసి ఏవి ఆగలే. 10 గంటల వరకే అంటే కూడా 10 గంటల వరకు పనికి పోయిన వాళ్ళు తెలుసు నాకు, డ్యూటీకి పోయిన వాళ్ళు తెలుసు నాకు. ఏవి ఆగలే. నీకు ఎంత వస్తే అంతే. కొంచెంగా విత్తువాడు కొంచెం పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అనే విషయం చెప్పొచ్చు. సమృద్ధిగా అంటే దీవెనలతో అని ఉంటుంది అక్కడ ఫుట్ నోట్స్లో. 7వ వచనం, సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యాలి. అందుకే ముందే నిశ్చయించుకోవాలి, ముందే నిశ్చయించుకోవాలి. కొంతమంది ఏం నిశ్చయించుకున్నారంటే 50,000 జీతం వస్తే 1,000 రూపాయలు ఇవ్వాలని నిశ్చయించుకున్నారు. ఎందుకంటే వీళ్ళ దృష్టిలో దేవునికి లెక్కలు రావని తెలుసు. అందుకే 50,000 దశం భాగం ఎంత అంటే 1,000 రూపాయలు. మీ పక్కలో చెప్తారా దేవునికి లెక్కలు వస్తాయని? ఇప్పుడు సేవకుల పరిస్థితి ఏమైందంటే అసలు ఈయనోని కంటే ఈడు బెటర్లే అనుకోవాలన్నా ఇప్పుడు, లేదా దేవుడికి లెక్కలు రావనుకొని ఇస్తున్నారు అనుకోవాలన్నా? అది సనుగుకొని ఇచ్చేది కాదు, బలవంతంగా ఇచ్చేది కాదు. ఒక నిశ్చయత రావాలి, ప్రభువా నీకు 10, 20, 30% ఇస్తాను అని. నీ స్థాయిని దేవుడు హెచ్చిస్తున్న కొద్దీ నువ్వు దేవునికి ఇచ్చే స్థాయి పెరగాలి. వెదజల్లడం ప్రారంభించాలి, వెదజల్లడం ప్రారంభించాలి. ఒక సహోదరుడు నన్ను అడిగాడు, ఐ రియల్లీ అప్రిషియేట్ దట్ బ్రదర్. అన్నా, మన చర్చిలో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే చెప్పండి, నేను కొంచెం సహాయం చేస్తాను అన్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది ఆ మాట. ఎప్పుడైనా నీకు ఆలోచన వచ్చిందా, అరే ఈ లాక్డౌన్ పీరియడ్లో మన చర్చిలో ఎవరైనా ఇబ్బంది పడుతున్నామో అన్నా, ఎవరికైనా ఇబ్బందులు అయితే మనం ఏమైనా సాయం చేద్దామన్నా, 1 కిలో బియ్యం అట్లీస్ట్. వెదజల్లే బుద్ధే లేదు నీ దగ్గర. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. క్రమాన్ని పాటించండి, అక్రమంగా జీవించకండి. ఎట్లుందంటే మన బుద్ధి, కొడుకు లావు ఉండాలి, కుండలన్నం కుండలనే ఉండాలంటున్నాం. కుండలన్నం అయిపోతేనే కొడుకు లావైతాడు. అర్థమవుతుందా? మా చిన్నప్పుడు ఒక సినిమా వచ్చిండే, కోడి ఎదురుగా కట్టుకొని తినేది. అట్లా ఉంది కథ ఇప్పుడు అందరిది. కుండలన్నం తీయకుండా కొడుకు లావు కాడమ్మో. ఆలోచించండి మీరు. 2 కోణాల్లో మీరు ఆలోచించాలి. ఒకటి, ఫైనాన్షియల్గా వెదజాలి అభివృద్ధి పొందడం. రెండవది, దేవుని వాక్యాన్ని విస్తారంగా వెదజాలి అభివృద్ధి పొందడం. హల్లెలూయా. దేవుని వాక్యం కూడా నువ్వు ఏదైతే వింటున్నావో, ఏదైతే నేర్చుకుంటున్నావో అది నీ దగ్గర దాచిపెట్టుకోవద్దు. అందుకే నేనేమంటానంటే, దేవుడిచ్చిన ఏది నీ దగ్గర దాచిపెట్టుకోవద్దు. అందుకే ఈ ఉదయకాల ధ్యానాలు. దేవుడు నాకు సామెతల గ్రంథం మీద ఒక జ్ఞానం ఇచ్చాడు. నేను 20 సంవత్సరాల జీవితంలో సామెతలను చాలాసార్లు చదివాను, చాలాసార్లు నేను నోట్స్ చేసుకున్నాను. చాలాసార్లు నేను ఈసారి మాట్లాడతానని ఎప్పుడు అనుకోలేదు. కానీ అట్లా నేను 66 పుస్తకాల్లో చాలా పుస్తకాల మీద ఇలాంటి డీటెయిల్డ్ వచనం వెనకాల వచనం నోట్స్ చేసుకుని పెట్టుకున్నాను. అది నా కొరకు పెట్టుకున్నాను. 66 పుస్తకాల మీద నేను చేయగలను. మీకు గుర్తుకుందో లేదో, చాలా సంవత్సరాల క్రితం మన ప్రభాత ప్రార్థనను పెట్టి రాజుల గ్రంథం వరకు చేశాను నేను. వచనం వెనకాల వచ్చిన ఆది కాండం మొదలు పెట్టుకొని రాజుల గ్రంథం వరకు చేశాను. 66 పుస్తకాల మీద చేయగలగం. దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు నాకు అది. అందుకే దాన్ని ఏం చేస్తున్నా, నేను వెదజల్లుతున్నాను. హల్లెలూయా.
కాబట్టి నేను అభివృద్ధి పొందుతాను. అది నాకు తెలుసు. వెదజల్లి అభివృద్ధి పొందుతాం. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని వెదజల్లండి. దేవుడు నీకు ఇచ్చిన డబ్బును కూడా వెదజల్లండి. దేవుడు నీకు ఇచ్చిన తలాంతును వెదజల్లండి. దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని వెదజల్లండి. మీరు అభివృద్ధి పొందుతారు. లోకంలో కూడా ఒక సామెత ఉంది కదా, వాడితేనే అది షార్ప్ అవుతుంది, లేకుంటే తుప్పు పడుతుంది. సాయిలన్న ఒక పాట రాసింది, మీకు తెలుసు కదా, తుప్పు పట్టి పోవుట కంటే అరిగిపోతే ఏసయ్య నీళ్ళు అంటాడు ఆయన. తుప్పు పట్టి పోవద్దు, మనం వాడకుండా వాడబడాలి, అరిగిపోవాలి. వెదజల్లండి. దేవుడు మీకు ఇచ్చిన ప్రతిదీ వెదజల్లండి. నాకు, మాకు, మా భవిష్యత్తు తరాలకు. దేవుడిని నమ్ముతున్నవా నువ్వు? దేవుడు చూసుకుంటాడని విశ్వాసం ఉందా నీకు? దేవుడే సమస్తం అని నమ్ముతున్నవా? అయితే నువ్వు వెదజల్లు, నువ్వు అభివృద్ధి పొందుతావు. దేవుని రాజ్యం కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు వెదజల్లే అనుభవం నీకు రావాలి. ఆమేన్. కాబట్టి తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. అందుకే నేను అన్నాను ఇందాక, తగిన దానికంటే తక్కువ ఇస్తున్నావు నువ్వు. నీకు అస్తోమత ఉండే, నేను సామెతలు 11:24లోనే ఉన్నాను. తగిన దానికంటే తక్కువ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అసలు నువ్వు ఎంత ఇవ్వాలి? నేను అందుకే అన్నాను దేవుడికి లెక్కలు వస్తాయని. ఎంత ఇవ్వాలి? లెక్క ఎంత? లెక్క తెలవదా? మాకు లెక్క తెలియదు అనేటోళ్ళు చేతులు ఎత్తండి, వీడియోలు ఆన్ చేసి చూస్తాను. మాకు లెక్కలు తెలియవండి అని చెప్పండి, నేను చెప్తాను. మీకు లెక్కలు తెలియకుండా నేను చెప్తాను. మీకు వచ్చిన దాంట్లో వారానికి ఎంత ఇవ్వాలి, నెలకి ఎంత ఇవ్వాలి నేను చెప్తాను. తగిన దానికంటే తక్కువ ఇస్తే నువ్వు లేమిలోకి వస్తావు. ఇంకా అసలు ఇయ్యని వాళ్ళకు ఇక దీన్ని ఇంకా మూడవ మాట నేను రాసుకోవాలాడ. వెదజల్లిన వారు, తక్కువ ఇచ్చిన వాళ్ళు, అసలు ఇయ్యని వారు. అసలు ఇయ్యని వాడు ఇంకా దరిద్రుడవుతాడు. ఎవరు ఇయ్యరో తెలుసా? అసలు ఆ విలువ తెలియని వాళ్ళు, దేవుని విలువ తెలియని వాళ్ళు, దేవుని చేత ఆశీర్వాదం అనుభవించని వారు, అది దేవుని ఆశీర్వాదం అని విశ్వసించని వారు, మేము సంపాదించేది దేవుడిచ్చిందే అని నమ్మని వాడివాడు. ఇది మా సొంత కష్టం, మా సొంత బలం, మా సొంత జ్ఞానం అనుకున్నాడు ఇవాడు. నష్టం ఏం లేదు. ఒక్క మాట చెప్పనియండి చివరిగా. సేవకులు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? శ్రీనివాసరావు గారు, సీను, సురేష్, సైమన్ ఉన్నాడా? సైమన్, అంతే కదా? రైట్. నాకు తెలిసి సేవకులు కూడా నాతో పాటు ఏకీభవిస్తారని నేను నమ్ముతున్నాను. ప్రజలను నమ్ముకొని సేవకు రాలేదు. ఎస్, ఎవరిని నమ్ముకొని సేవకు వచ్చినాం? దేవుణ్ణి నమ్ముకొని సేవకు వచ్చినాం. కాబట్టి పోషించేది ఎవరు? దేవుడే. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. శ్రీనివాసరావు గారు ఎవరిని నమ్ముకొని సేవకు వచ్చారు? దేవుణ్ణి నమ్ముకొని వచ్చాను. సీను? దేవుని నమ్ముకున్నా. సురేష్? దేవుని నమ్ముకున్నాను. సైమన్ అన్న? కేవలం దేవుని నమ్ముకునే మన సేవకు వచ్చు. మన నమ్మకము, మన ఆధారం, మన విశ్వాసం దేవుడే. ఎందుకొరకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రజల దృష్టిలో, కొంతమంది దృష్టిలో ఎలాగుందంటే, మేము లేకపోతే అయ్యగారు ఏడా బతుకుతాడు అనుకుంటున్నారు. తప్పు. దేవుడు లేకుంటే బతకడు అయ్యగారు, మీరు లేకుంటే కాదు. పిలిచినవాడు నమ్మదగినవాడు. ఇక్కడ ఓపెన్గా చెప్తున్నా నేను, మీరు అభివృద్ధి పొందాలంటే, మీరు లేమికి పోవద్దంటే, మీరు దరిద్రులు కావద్దంటే, మీరు ఇచ్చే విషయంలో ఏమాత్రం సంశయించకండి. దేవునికి ఇస్తున్నారు, దేవుని పనికి ఇస్తున్నారు. మీకు మనుషులతో సంబంధం లేదండి. మీ సేవకుడు నిజమైన వాడైనా పరిచర్య చేస్తున్నాడా లేదా చూడండి. ప్లీజ్, ఇది ఆశీర్వాదానికి, అభివృద్ధికి సూత్రం. దేవునికి ఇచ్చే విషయంలో ముడుచుకున్న వారిగా,
వెదజల్లని వారిగా ఉండొద్దు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఓకే, మనం ప్రార్థన చేసుకుందాం. అదే టైం అయిపోయింది. మనం మిగిలిన భాగం వచ్చే వారం చూద్దాం. వచ్చే వారం రేపు ఉండదు కదా, మండే చూద్దాం మనం. ఓకే, శ్రీను ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, నీకే స్తుతులు స్తోత్రం తండ్రి. ఎస్ఐ ఇదిగో నాన్న ఉదయకాల మరొక అవకాశం మీరు మాకు అనుగ్రహించి ఈ విధంగా ప్రార్థించు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. దేవజన పరిచయలో పాల్గొంటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తాం. ఇంతవరకు మీరు నిలబెట్టి మీ ఇచ్చిన శ్రేష్టమైన వర్తమానాలు బట్టి వందనాలు చెల్లిస్తాం తండ్రి. నాయన దురాశ విషయంలో, నాయన ఇచ్చే విషయంలో, నాయన అనేక విషయాలు నాయన మీ దాస్తులను నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తాం తండ్రి. విన్న వాక్యం ప్రతి హృదయాల్లో ఫలించినట్టుగా సహాయం చేసి నడిపించిన వాక్యం నాయన నా నీరు కట్టిన తోటలుగా ఫలించక అనేకుల జీవితాల్లోకి నాన్న గొప్ప కార్యం సిద్ధించడానికి మీరు సహాయం చేసి నడిపించండి నాయన. నీకే వందనాలు చెల్లిస్తూ ఈ దయజల్ని వారి పరిచయం ఇంకా దీవించమని, ఆశ్రయించమని, సన్నిధిని ఇంకా ముందు కొనసాగించగా మీ కృపను అనుగ్రహించి నడిపించమని, సంఘాన్ని సంఘ సరిహద్దు విశాల పరిచయం సంఘాల దాఖలైన ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వస్తున్న దీవించి ఆశ్రయించమని, ఇందరితో ఈ జీవంలో పాల్గొన్నారు ప్రతి వారిని మీరు దీవించి ఆశ్రయించమని, దాని వారికి మరొక తరాన్ని మీరు అనుగ్రహించి నడిపించమని, నాన్న దైవజన వారి పరిచయం దీవెన చేత నింపి నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ నన్ను తగ్గించుకుంటూ ఘనమని మెచ్చిస్తూ ఏ స్నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందినాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు కృపా, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సావాసం మనందరికీ తోడుగా ఉండి ధ్యానించుతున్న విషయంలో మరి ఏదైతే నేర్చుకుంటున్నామో దాని ప్రకారం జీవించటకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మనకు సాయం చేయను గాక. ఆమేన్, 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 ఆమేన్.